హలో. గుంటూరు కారం మూవీలోంచి ఒక సాంగ్ అయితే ఇప్పుడు మనకు అనిపిస్తుంది కదా, ఆ సాంగ్ ఎలా అనిపిస్తుంది? యాక్చువల్లీ సాంగ్ కొరియోగ్రఫీ అన్నీ బాగున్నాయి. మహేష్ బాబు గారు ఫస్ట్ టైం బాగా డ్యాన్స్ చేసినట్టు అనిపించింది. బట్ ఒక్కటే థింగ్ ఏంటంటే అది డబుల్ మీనింగ్ సాంగ్ లాగా ఉంది. ఆ స్టెప్స్ కూడా అలాగే ఉన్నాయి అంతే. ఓకే, అంటే శ్రీలీల అనగానే మనకి ది బెస్ట్ డాన్సర్ అని తెలుస్తుంది. మరి మహేష్ బాబు కాంబినేషన్ అనేది సెట్ అవుతుంది అనుకోవచ్చా? బాగానే ఉందండి. బాగానే ఉంది. మన నాగార్జున గారు ఆ అమ్మాయితో చేసిన దానికైనా ఇది చాలా బాగుంది. నా కామిరండి. ఓకే, సో ఇప్పుడు మనకి వాళ్ళిద్దరు కాంబినేషన్లో మాస్ ఎలివేషన్స్లో రాబోతుంది. మరి సంక్రాంతికి అదే మూవీ అనుకోవచ్చా? మేబీ కావచ్చు. కావచ్చు. సో అంటే రొటీన్ స్టోరీలా ఉండొచ్చు అనుకోవచ్చా మరి వీళ్ళిద్దరికి? ఏమో జస్ట్ నేనైతే సాంగ్ వరకు అయితే చూసాను. బట్ అదైతే డబుల్ మీనింగ్ లాగా అనిపించింది. అంటే ఆయన రేంజ్కి ఆ డబుల్ మీనింగ్ అంటే చిన్న లోకల్ డైలాగ్స్ని తీసుకొని ఒక సాంగ్గా పెట్టడం కరెక్ట్ అనిపించింది. మేబీ ఆయన కొత్తగా ట్రై చేద్దాం అనుకున్నాను. అంటే గతంలో పవన్ కళ్యాణ్ గారు మొబులే అని పైకి ఎట్లా తీసుకెళ్లారు, సో మహేష్ బాబు గారు ఈ తాతని ఇలా తీసుకెళ్లే ఛాన్స్ ఉంది అనుకుంటున్నారు. మేబీ ఉండొచ్చు. థ్యాంక్ యూ. థ్యాంక్స్. తేజ్తో చూసుకున్నట్టయితే అది కూడా పెద్ద ఆడలేకపోయింది. సో అంటే పెద్దగా చూపించలేకపోయింది. ఇప్పుడు మరి ఈ మూవీ గుంటూరు కారంలో చేస్తుంది అనుకోవచ్చు. అంటే అందరి హీరోలతో ఒకేలా ఉంటుంది అనుకోకూడదు కదా, సినిమా స్టోరీలు బట్టి ఉంటుంది. ఇదైతే ఇంకా చూసే పనిలే అంతే ఒక మాటలో. ఓకే, సో ఇప్పుడు హనుమాన్ కూడా అంటున్నారు కదా, హనుమాన్ పాన్ ఇండియన్ లెవెల్లో వెళ్ళింది. సో హనుమాన్ కూడా థియేటర్స్ లేకుండా చేస్తున్నారు గుంటూరు కారం టీమ్ అని అంటున్నారు. మరి అది ఎంతవరకు నిజం అనుకోవచ్చు? అదైతే నాకు తెలియదు, కానీ ఏంటంటే ట్రైలర్ మాత్రం చాలా బాగుంది. హనుమాన్ ఎంతవరకు రావచ్చు అనుకోవచ్చు? రీచ్ అవ్వచ్చు ఆల్మోస్ట్. ఓకే, వెల్కమ్.